ఇంజనీరింగ్ అద్భుతమని ప్రచారం చేసుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు అదే ప్రాజెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా పెద్ద అగ్ని పరీక్షగా మారింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం నుంచి కమిషన్ల రిపోర్ట్ల వరకు కాళేశ్వరం చుట్టూ అలుముకున్న వివాదాలు గులాబీ దళాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? ఈ క్రమంలో సీఎం రేవంత్ విసిరిన ఓపెన్ ఛాలెంజ్ అసలు కేసీఆర్ వ్యూహాలకు పదును పెడుతుందా లేక పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టేస్తుందా? అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం కాక ఎలా ఉండబోతోంది? తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చుట్టూ సాగుతున్న చర్చ ఇప్పుడు గులాబీ పార్టీకి పెద్ద మైనస్గా మారుతుంది. ఒకప్పుడు బీఆర్ఎస్కి ఒక బెంచ్ మార్కుగా అద్భుతమైన ఇంజనీరింగ్గా ప్రచారం పొందిన ఈ ప్రాజెక్టు నేడు ఆ పార్టీని తీవ్ర ఆత్మరక్షణలోకి నెట్టేస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పిల్లలు కుంగిపోవడం, అన్నారం, సుందీల బ్యారేజీలలో లోపాలు బయటపడడంతో 1,00,000 కోట్లకు పైగా ప్రజల సొమ్ము వృధా అయిందనే బలమైన భావన ప్రజలు నాటుకుపోయింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ పిసి ఘోష్ ఏకసభ్య కమిషన్ నివేదిక ఇప్పటికే తప్పులను ఎత్తిచూపగా సిబిఐ విచారణపై రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఏసీ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో, అధ్యక్ష. ఇలాంటి పరిస్థితిలో ప్రాజెక్టుకు ఏమీ కాలేదని నిరూపించాలనే తాపత్రయంతో బీఆర్ఎస్ నేతలు మళ్లీ కాళేశ్వరం అంశాన్ని స్వయంగా తెరపైకి తేవడం రాజకీయంగా వారికి బ్యాక్ ఫైర్ అవుతుంది. గోదావరిలో వరద ప్రవాహం ఉన్నా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎందుకు లిఫ్ట్ చేయడం లేదంటూ కేటీఆర్, హరీష్ రావు చేసిన విమర్శలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా తిప్పికొట్టారు. బీఆర్ఎస్ నేతలు కేవలం తమ రాజకీయ ఉనికి కోసమే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. పుస్తకాలు చదివిన మేధావి 9.5 ఏళ్ళు కష్టపడి ఆపితే 3 ఏళ్లలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయి కుప్పగూలింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకొక వారం రోజులు నాకు ఈ రాయి నా తడాక చూపిస్తా అంటుడు. పోనీ ఆయన వచ్చి అడిగిండా? ఆయన రాడు. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ తోలుతున్నాడు. ఇక మీరు అడిగిరా పూర్ణస్తుతం ఏమంటాడు అని. మనం ఇంట్లో వాళ్ళనో వీళ్ళనో విలుచుకల పండిత పిల్లలు పంపిస్తుంది చూడు, పోయి పతాలు ఆడుకునే వాళ్ళు ఊరలారే వాడు ఉండడం జామేరు రాని పిల్లల్ని తోలుతారు చూడు. కేసీఆర్ ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని తోలి ఏది పడితే అది మాట్లాడి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ సీఎం రేవంత్ రెడ్డి విసిన సవాల్ ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని తీవ్రమైన డిఫెన్స్లో పడేసింది. కాళేశ్వరం లోపాలపై అసెంబ్లీలో ఉభయ సభల సంయుక్త సమావేశంలో సుదీర్ఘ చర్చకు తాము సిద్ధమని రేవంత్ ప్రకటించారు. మాజీ సీఎం కేసీఆర్ కోరుకున్న తేదీన ఆయనకు పూర్తి గౌరవాన్ని ఇస్తూ ఎలాంటి అడ్డంకులు లేకుండా మాట్లాడేందుకు సమయం ఇస్తామని అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాయాలని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఒకవేళ కేసీఆర్ సభకు వచ్చి ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులపై పక్కా ప్రణాళికతో సభను ఒప్పించగలిగితే రాబోయే 3 ఏళ్ల పాటు కాళేశ్వరం బాధ్యతలను పూర్తిగా బీఆర్ఎస్ చేతికి ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమంటూ రేవంత్ రెడ్డి వేసిన పాచిక గులాబీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.